హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. పోలీసు ఉన్నతాధికారులు స్ట్రిక్ట్ గా ఉంటే న్యాయం తలెత్తుకుని ఎలా నడుస్తుందో చెప్పే ఘటన ఇది. గవర్నమెంట్ ప్రెషర్ లేకపోతే అవతల ఉన్నది ఎవరైనా వాళ్ళు లెక్క చేయరు. మొన్న హైదరాబాద్ లో ప్రజాభవన్ ఎదురు ఓ కారు అత్యంత వేగంగా వచ్చి బ్యారికేడ్లను గుద్దేసింది. కారులో ఉన్న వారిని పోలీసులు పట్టుకుని కేసు ఫైల్ చేశారు. ఆ కారు బీఆర్ఎస్ ఎక్స్ఎమ్మెల్యే షకీల్ది. పోలీసులు ఆయనకు ఇన్ఫార్మ్ చేయడంతో ఆయన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కొచ్చి తనతో పాటు తీసుకొచ్చిన ఒక పనోణ్ణి చూపించి డ్రైవింగ్ చేసింది ఇతనే, ఇతని పేరు రాసుకుని కేసు రాసుకోండి అని చెప్పారు. నిజానికి కారులో ఉన్నది షకీల్ కొడుకు, మరో ముగ్గురు అమ్మాయిలు. వారితో కలిసి మందు తాగుతూ జల్సా చేస్తూ ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేసి బ్యారికేడ్స్ గుద్దేశాడు. ఇతను మాజీ ఎమ్మెల్యే కొడుకని పోలీసులు తెలుసుకున్నారు. షకీల్ కి కాల్ చేసి చెప్పారు. ఆయన వచ్చి పనోణ్ణి స్టేషన్లో అప్పగించి తన కొడుకుని తీసుకుని వెళ్లిపోయాడు. ఇదంతా సినిమా స్టైల్లో జరిగింది. అయితే ఎందుకనో కమిషనర్ గారు ఈ కేసు గురించి ఆరా తీశారు. ఆయనకు ఎక్కడో డౌట్ వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ తెప్పించుకుని చూస్తే గుట్టంతా రట్టయింది. దాంతో కమిషనర్ సీరియస్ అయి షకీల్ కొడుకుని అరెస్ట్ చేయమని ఆర్డర్ చేశారు. వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతని గురించి ఎంక్వైరీ చేస్తే ఇంతకు ముందు కూడా ఇలానే ర్యాష్ డ్రైవింగ్ చేసి ఒక పిల్లవాడి మరణానికి కారణమయ్యాడని తెలిసింది. అప్పుడు కూడా తన ప్లేస్ లో వేరే వాడిని ఇరికించి తప్పించుకున్నాడు. ఇటువంటి వాడిని వదిలేయడం పట్ల కమిషనర్ చాలా సీరియస్ అయి దీనికి కారణమైన పోలీసులు మొత్తాన్ని సస్పెండ్ చేయడానికి రెడీ అయ్యారు. దాంతో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ కి బీపీ పెరిగి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. కాగా మాజీ ఎమ్మెల్యే కొడుకు వాళ్ల తండ్రి మీద కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని కమిషనర్ ఆదేశించారు. పై అధికారులు, సీఎం లాంటి వారు కూడా ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టు సమాచారం.